తిరిగి మా మీద దాడి చేశారు, అన్యాయంగా మమ్మల్ని కొట్టారు అని చెప్పి కౌంటర్ కేసు పెడితే కూడా తిరిగి తీసుకునే పరిస్థితి ఉంది అక్కడ. అంటే ఇలా ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వేధింపులు ఉన్నాయి, అక్రమంగా కేసులు పెట్టడం దగ్గర నుంచి. తర్వాత రాజకీయ నాయకుల యొక్క పలుకుబడి ప్రాబల్యంతో ఈ మైనారిటీ ఓటు బ్యాంక్ రాజకీయాలతో చాలామంది వాళ్ళకు అనుకూలంగా మాట్లాడడం, వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రాజకీయ నాయకుల ప్రాబల్యంతో కూడా కొన్ని కేసులు ఫైల్ చేయడం, వేధించడం, ఇట్లా చాలా సందర్భాల్లో మేము ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధాన. నేను చదివిన దాని ప్రకారం కూడా చెప్తున్నాను. మామూలుగా ఈ మత మార్పిడులు చేసే వ్యక్తుల వెనక చాలా సీరియస్గా ఒక పెద్ద స్థాయిలో ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ నడుస్తుందన్నమాట వాస్తవం. ఒక అంతర్జాతీయ కుట్రపూరితమైన వ్యవహారాలు చాలా ఉన్నాయి, దాంట్లో నో డౌట్. ఆథెంటిక్గా రాజీవ్ మల్హోత్రా లాంటి వాళ్ళు పెద్ద రీసెర్చ్లు చేసి మరి వాళ్ళు బ్రేకింగ్ ఇండియా అనే పుస్తకంగా వచ్చి చాలా పుస్తకాలు వచ్చాయి, చాలామంది ఆ అంశాలు చెప్తూ ఉన్నారు. సో అదొక ఇంటర్నేషనల్ లెవెల్లో